హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మార్కెట్ రిలేటెడ్గా మనం ప్రతి వీడియోలో స్టార్టింగ్లో మాట్లాడుకుంటాం కదా, అది కొంత తక్కువగా మాట్లాడుకుందాం. బికాస్ మీరు ఆల్రెడీ చూసుంటారు, వీడియో లెంత్ ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఐటీసీ, ఎస్ బ్యాంక్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ ఒక ఇంపార్టెంట్ స్మాల్ క్యాప్ కంపెనీ, టెక్స్టైల్ కంపెనీ, లాస్ట్ 1 ఇయర్లో 1100% దగ్గరగా రిటర్న్ని జనరేట్ చేసిన కంపెనీ అండ్ సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్స్లో ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్న కంపెనీ, దాని గురించి మాట్లాడబోతున్నాను. ప్రీవియస్గా మాట్లాడుకుంటున్నదే, కొత్తగా వ్యూ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. లాస్ట్ 1 మంత్ నుంచి మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లోనే ఉంది. 15,500 to 16,000 ఇన్ బిట్వీనే మూవ్ అయింది. అండ్ మనం గమనిస్తున్న రెసిస్టెన్స్ 15,880 అండ్ మనం మల్టిపుల్ టైమ్స్ అనుకున్నాం ఎగ్జాక్ట్ 15,880 కాదు, 15,880 to 920 ఆ 40 పాయింట్ రేంజ్ అని. లాస్ట్ ఫ్రైడేలో 15,900 దగ్గర నుంచి రిజెక్ట్ అయింది. అండ్ మనం లాస్ట్ 1.5 మంత్ నుంచి మాట్లాడుకుంటున్న వ్యూనే కంటిన్యూ చేస్తున్నాను. ఇన్ షార్ట్ టర్మ్ మార్కెట్ రిలేటెడ్గా మా వ్యూ పాజిటివ్గానే ఉంది. ఇక్కడ కన్సర్న్ అంతా కూడా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి వస్తుంది. కంటిన్యూస్గా సెల్లింగ్ సైడే ఉంటున్నారు. ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 12,300 crores దగ్గరగా నెట్ సెల్ చేశారు. స్టిల్ మార్కెట్ రిలేటెడ్గా నెగిటివ్ వ్యూని మెయింటైన్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ ఎస్జిఎక్స్ నిఫ్టీ రిలేటెడ్గా పెద్ద చేంజ్ లేదు. బట్ మండే మన మార్కెట్ ఓపెన్ అయ్యే పాయింట్ ఆఫ్ టైంకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏదైనా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ సైడ్ మూవ్ అయితే అండ్ ఆ టైంలో ఉన్న ఎంటైర్ డేటాని కంబైన్ చేస్తూ అదే మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్లో మార్నింగ్ అప్డేట్ అయితే మార్కెట్ రిలేటెడ్గా వస్తూ ఉంటుంది. టెలిగ్రామ్లో ఉన్న వాళ్ళు తప్పకుండా అది గమనించండి. ఇఫ్ టెలిగ్రామ్లో లేని వాళ్ళు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగుని సర్చ్ చేయండి. 2 lakh above సబ్స్క్రైబర్స్ ఉన్న గ్రూప్ వస్తుంది. అదే మన ఛానల్. సర్చ్ చేస్తే రావట్లేదు అంటున్నారు. ఈవెన్ టెలిగ్రామ్ లింక్ను కూడా నేను కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఫస్ట్ కామెంట్గా ఉంచుతున్నాను. అండ్ నెక్స్ట్ వీక్ రాబోతున్న ఇంపార్టెంట్ రిజల్ట్స్ కూడా మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తూ ఉంటాయి. సరే, స్క్రీన్ని పాస్ చేసి డేటాని గమనించండి ఫ్రెండ్స్. మొదట జొమాటో గురించి మాట్లాడుకోవాలి. ఇంతలా స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుందంటే ఫర్దర్గా కూడా ర్యాలీ అవుతుందా, సో ఈ పాయింట్స్లో అయినా ఎంటర్ అవ్వచ్చా అని క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుంచుకోండి, ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత మనకి ర్యాలీ అవుతున్నంత మాత్రాన ప్రతి స్టాక్ అక్కడి నుంచి కూడా ర్యాలీ అయిపోతుందని కాదు. ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత ఫాలో అయిన ప్రతి స్టాక్ ఇక్కడి నుంచి ఫాలో అయిపోతుంది, వీక్నెస్ ఉందని కాదు. స్టార్ట్అప్ కంపెనీస్ గ్రో అయ్యే ఫేజ్లో క్యాష్ని ఎక్కువగా బర్న్ చేయాల్సి వస్తుంది అండ్ వాళ్ళు మార్కెట్ షేర్ని గెయిన్ చేసే దృష్టిలో ఉంటారు కాబట్టి ప్రాఫిటబిలిటీ మీద పెద్దగా ఫోకస్ చేయరు. వాళ్ళ ఎయిమ్ అంతా కూడా మార్కెట్లో ఒక మెజారిటీ ప్లేయర్గా మారి తర్వాత కొన్ని పారామీటర్స్ని మార్చినా చాలు, ప్రాఫిటబిలిటీ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రాఫిటబిలిటీ ఇక్కడ మెయిన్ కన్సర్న్ కాదు. కన్సర్న్ అంతా కాంపిటీషన్. స్పెషల్లీ కొత్తగా ఎవాల్వ్ అవుతున్న అమెజాన్ వాళ్ళు ఎలా వీళ్ళకి కాంపిటీషన్ ఇస్తారు, వాళ్ళు ఎంతలా స్పెండ్ చేస్తారు ఇండస్ట్రీ మీద, ఓవర్ ఏ పీరియడ్ కంటిన్యూ చేసినట్లయితే, వీళ్ళ రిజర్వ్స్ అన్ని అయ్యేంత వరకు కంటిన్యూ చేసినట్లయితే అప్పుడు వీళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారనేది ఇంపార్టెంట్ ఈవెంట్గా ఉంటుంది. ఈవెన్ అమెజాన్ అనే కాదు, ఎవరైనా లార్జ్ స్పెండింగ్ చేయగలరు ఇండస్ట్రీలో అనుకునే వాళ్ళు ఎంటర్ అవుతున్న ప్రతిసారి కూడా వీళ్ళు కూడా వాళ్ళతో పోటీ పడి ఆఫర్స్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఐపీఓస్గా లిస్ట్ అయిన తర్వాత కొన్ని స్టాక్స్ చాలా ఎక్కువగా ర్యాలీ అయ్యాయి, అక్కడి నుంచి చాలా సిగ్నిఫికెంట్గా కరెక్ట్ అయిన ఉన్నాయి. ఎగ్జాంపుల్ రైల్టెల్ తీసుకోండి. యూజువల్గా రైల్వే స్టాక్స్ ఎప్పుడు కూడా కంఫర్ట్ ఆఫ్ సేఫ్టీ ఇస్తూ ఉంటాయి. సో టైం టు టైం కొంతగా గ్రో అవుతూ మంచి డివిడెండ్ని పే చేస్తుంటాయి. బట్ ఐ థింక్ వీళ్ళు 94 అరౌండ్ ఐపీఓ ప్రైస్తో వచ్చారు. స్టాక్ ప్రైస్ నియర్లీ 190 వరకు వెళ్ళిపోయింది. కానీ అక్కడి నుంచి నియర్లీ 100 లెవెల్స్కి ఫాలో అయిపోయింది. సో చాలా ఎక్కువగా పెరిగింది ఐపీఓ తర్వాత అండ్ అంతే సిగ్నిఫికెంట్గా డౌన్ సైడ్ కూడా కరెక్షన్ తీసుకుంది. కింద నుంచి పెరుగుతున్నప్పుడు ఒక పర్సెంట్లో పెరుగుతున్నట్లు కనిపిస్తుంది, కానీ పై నుంచి పడుతున్నప్పుడు మనకు అంత పర్సెంట్ కనిపించదు అనమాట. ఎగ్జాంపుల్ 100 నుంచి 200కి వెళ్తే మనకు అది 100% రిటర్న్, కానీ 200 నుంచి 100కి వస్తే అది 50% ఫాల్ మాత్రమే. కాబట్టి 100% గెయిన్స్ వచ్చాయి, 50% కదా నేను లాస్ అయ్యాను అనుకోకూడదు. డౌన్ సైడ్ నుంచి టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఒక లెక్క ఉంటుంది, పై నుంచి కిందకు వస్తున్నప్పుడు ఇంకొక లెక్క ఉంటుంది. ఇలాంటి యుఫోరియాలో ఎంటర్ అయ్యి ఆ యుఫోరియాని కూడా మీరు ఫీల్ అవ్వాలనుకుంటుంటే దాని రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. కాదు, వీళ్ళ బిజినెస్ ఎలా టర్న్ అరౌండ్ అవుతుందో చూస్తాను, వీళ్ళు ప్రాఫిటబుల్గా మారి కొన్ని క్వార్టర్స్ కన్సిస్టెంట్గా గ్రో అవుతున్నారన్న తర్వాత నేను ఎంటర్ అవుతాను. ఆర్ఎల్స్ ఈ స్టాక్ కాదు ఇంకొక స్టాక్ని చూస్తాను. నేను పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్నాను అనుకుంటే కొంత టైం వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ లక్ష్మీ ఆర్గానిక్స్ అలాగే జూబిలెంట్ ఇంగ్రీవియా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. లక్ష్మీ ఆర్గానిక్స్ వాళ్ళు ఒక నెగిటివ్ అప్డేట్ చేశారు, అది జూబిలెంట్ ఇంగ్రీవియా వాళ్ళకి పాజిటివ్. సో ఈ లక్ష్మీ ఆర్గానిక్స్ వాళ్ళు కానివ్వండి, జూబిలెంట్ ఇంగ్రీవియా కానివ్వండి, ఈ రెండిట్లో మనకి రీసెంట్ టైమ్స్లో కనిపిస్తున్న ర్యాలీకి మెయిన్ రీజన్ ఇథైల్ అసిటేట్ అనమాట. ఆ ప్రైజెస్ ఎక్కువగా పెరుగుతూ ఉండడంతో వీళ్ళ రియలైజేషన్ రిలేటెడ్గా కూడా వీళ్ళకి పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. లక్ష్మీ ఆర్గానిక్స్ రిలేటెడ్గా 23rd మనకు వచ్చిన అప్డేట్, మహారాష్ట్రలో ఉన్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని అక్కడున్న ఫ్లడ్స్ వరదల కారణంగా క్లోజ్ చేశారంటున్నారు. సో ఇండియాలో ఇథైల్ అసిటేట్ తయారు చేస్తున్న వాళ్ళలో లక్ష్మీ ఆర్గానిక్స్ కానీ జూబిలెంట్ ఇంగ్రీవియా కానీ వీళ్ళు మెయిన్ ప్లేయర్స్ కాబట్టి ప్రెసెంట్ జరుగుతున్న ఈవెంట్తో లక్ష్మీ ఆర్గానిక్స్ వాళ్ళకి సంబంధించిన మార్కెట్ షేర్ కొంత ఇంగ్రీవియా వాళ్ళు గెయిన్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉండొచ్చు. సో ఇది జూబిలెంట్ ఇంగ్రీవియాకి పాజిటివ్గా అండ్ లక్ష్మీ ఆర్గానిక్స్కి నెగిటివ్గా చూడాలి ఫ్రెండ్స్. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను అండ్ బిగినర్స్ ఈ లాజిక్ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా నెగిటివ్ న్యూస్ అనగానే స్టాక్ నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నప్పుడు ఓకే ఇంకా ఫాలో అయిపోతుందనే భయంతో మనం సెల్ చేస్తుంటాం. పాజిటివ్ న్యూస్ అనగానే
అది గ్యాప్ అప్ లో ఓపెన్ అయిన తర్వాత ఇంకా పెరుగుతుందేమో అనే ఒక స్పెక్యులేషన్ తో మనం బై చేస్తుంటాం. కాకపోతే ఆ ఈవెంట్ ఒక ఇంపాక్ట్ ఆల్రెడీ స్టాక్ లో రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు, అది నెగిటివ్ న్యూస్ అయ్యి స్టాక్ పడినప్పుడు ఆ ఈవెంట్ టెంపరీయే ఫర్దర్ గా స్టాక్ ఆ కంపెనీ గ్రో అవుతుందన్న విషయం మనకు అర్థమైతే ఆ వస్తున్న ఫాల్ ని మనం ఆపర్చునిటీలో చూడాలన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఒక మంచి స్టాక్ లో 1 or 2 క్వార్టర్ బ్యాడ్ రిజల్ట్స్ అయినా కానీ, లేదు మార్కెట్ కారణంగా స్టాక్ పడుతున్నా, అది ఇంకేదైనా టెంపరీ నెగిటివ్ న్యూస్తో ఒక స్టాక్ కరెక్ట్ అవుతున్నా, అదొక ఆపర్చునిటీలా చూడాలి. నెక్స్ట్ ఈ స్మాల్ క్యాప్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. స్పోర్ట్ కింగ్ ఇండియా వీళ్ళ రిజల్ట్స్ ని లాస్ట్ క్వార్టర్తోనే కాదు, లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి కంపేర్ చేస్తున్నా చాలా స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. ఆ లాస్ట్ 1 year లో గమనించిన నియర్లీ 1100% దగ్గరగా రిటర్న్ ఇచ్చిన కంపెనీ అనమాట. అండ్ ఈ పెరగడం కూడా ఏదో స్పెక్యులేషన్ తో పెరుగుతున్నది కాదు, వీళ్ళ ఫైనాన్షియల్స్ లో ఒక స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. ఇంతకీ ఈ కంపెనీ ఏ సెక్టార్ కి సంబంధించిన కంపెనీ? టెక్స్టైల్ సెక్టార్కి సంబంధించిన కంపెనీ. వీళ్ళు యాన్ నుంచి ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, మోర్ దాన్ 90% దగ్గరగా. బట్ దాని గురించి మాట్లాడే ముందు మీకు July 15th నేను మీకు టెలిగ్రామ్లో ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో విత్ టైంతో పాటు ఉంటుంది. సో అక్కడికి వెళ్ళారంటే రిజల్ట్స్ గురించి మాట్లాడుకునే ముందు నేను అబ్జర్వ్ చేసినంత వరకు టెక్స్టైల్ ఇండస్ట్రీలో పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈవెన్ రీసెంట్ డేస్లో టెలిగ్రామ్లో మీరు గమనిస్తున్నా, నేను రిపీటెడ్గా టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను. నాన్ బ్రాండెడ్ సెగ్మెంట్లోనూ, మీన్స్ బయట స్టోర్స్ పెట్టి ఒక బ్రాండ్తో బట్టలు అమ్మే వాళ్ళే కాదు, వాళ్ళకి రా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళు, టెక్స్టైల్స్ని ట్రీట్ చేస్తున్న వాళ్ళు, స్పిన్నింగ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఇలా మల్టిపుల్ బిజినెస్ చేస్తున్న టెక్స్టైల్ కంపెనీస్ అన్నింటిలో కూడా లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి ఒక స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. ఈ లాక్డౌన్ పీరియడ్లో నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు టెక్స్టైల్ ఇండస్ట్రీ దగ్గర నుంచి, బికాస్ స్కూల్స్, కాలేజెస్, ఆఫీస్ ఇవన్నీ క్లోజ్ అయ్యాయి కాబట్టి బట్టల మీద పెద్దగా స్పెండింగ్ ఉండదేమో, ఆ ఇండస్ట్రీ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందేమో అనుకున్నాను. ఈవెన్ 2 quarter రిజల్ట్స్ వాళ్ళు గ్రోత్ చూపిస్తున్నా, ఓకే ఇది పెంటప్ డిమాండ్ ఏమో, మీన్స్ ఓవర్ ఏ పీరియడ్ మనకి లాక్డౌన్ క్రియేట్ అయింది కదా, సో వన్స్ లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత బట్టలు కొన్నారేమో, అది ఓవర్ ద పీరియడ్ కంటిన్యూ అవుదేమో అనుకో నేను 2 quarters దగ్గర కూడా వెయిట్ చేశాను. బట్ దాని తర్వాత కూడా కన్సిస్టెంట్గా గ్రోత్ కనిపిస్తుండేసరికి మార్చ్ ఎండెడ్ క్వార్టర్ రిజల్ట్స్ టెక్స్టైల్ కంపెనీస్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఈ సెక్టార్ లో ఒక పాజిటివ్ ట్రెండ్, ఒక స్ట్రాంగ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని వీడియోలోను మల్టిపుల్ టైమ్స్ టెలిగ్రామ్ ఛానల్లోనూ మాట్లాడుకున్నాం. స్పోర్ట్ కింగ్ ఇండియా వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు ఫ్రెండ్స్. లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే బెటర్ గా ఉన్నాయి, కాకపోతే ప్రీవియస్ క్వార్టర్స్ నుంచి ఎలా గ్రో అయ్యారనేది చూడండి. మార్చ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈ లాక్డౌన్ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ నియర్లీ 1 crore దగ్గరగా మాత్రమే ఉన్నాయి. దాని తర్వాత అసలు ప్రాఫిట్సే వీళ్ళు ఎర్న్ చేయలేదు. కానీ దాని దగ్గర నుంచి చూడండి డైరెక్ట్గా డబుల్ డిజిట్కి వెళ్ళారు. అంతకుముందు మోస్ట్ ఆఫ్ ద క్వార్టర్స్ అన్నింటిలో కూడా సింగిల్ డిజిట్ ప్రాఫిట్నే మేక్ చేస్తున్న వాళ్ళు జూన్ నుంచి సెప్టెంబర్కి డబుల్ డిజిట్కి వెళ్ళారు. నెక్స్ట్ ఆ 10 crores దగ్గర నుంచి 3 times దగ్గరగా వాళ్ళ ప్రాఫిట్ మల్టిప్లై అయింది. మోస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్ స్టాక్స్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నా ఈ పాయింట్ వరకు మార్చ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో లాక్డౌన్ క్రియేట్ అవడం కారణంగా ఎవరెవరైతే కొనాలనుకున్నారో అవి ఆగుంటాయి కదా, అవి నెక్స్ట్ కొంటున్నారేమో అనుకుని ఈ క్వార్టర్స్ వరకు అనుకున్నాను. బట్ ఇక్కడ కూడా గమనించండి 3 times దగ్గరగా వాళ్ళ ప్రాఫిట్స్ పెరిగిన తర్వాత అగైన్ 50% పెరిగింది, అగైన్ 80% దగ్గరగా ఇప్పుడు వాళ్ళు గ్రోత్ చూపిస్తున్నారు బాటమ్ లైన్లో. సో సేల్స్లో మీకు పెద్దగా గ్రోత్ కనిపించకుండా ప్రాఫిటబిలిటీలో గ్రోత్ కనిపిస్తుందంటే దానికి మెయిన్ రీజన్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనమాట. 8% దగ్గరగా ఉన్న వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సెప్టెంబర్ 2020 పాయింట్కి ఇప్పుడు 28% దగ్గరగా గ్రో అవడం జరిగింది. సో లాస్ట్ 1 yearలో 1100% దగ్గరగా స్టాక్ మూవ్ అవడానికి మెయిన్ రీజన్ వీళ్ళ సేల్స్ ఇంక్రిమెంటల్గా గ్రో అవుతున్నా వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్లో వచ్చిన హ్యూజ్ ఇంప్రూవ్మెంట్తో వీళ్ళ ప్రాఫిటబిలిటీ కూడా మల్టిపుల్ టైమ్స్ మూవ్ అయింది. బట్ వీళ్ళ రిజల్ట్స్ని చూసిన తర్వాత అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ కస్టమర్స్ ఎవరు, వీళ్ళ బిజినెస్ ఏంటి అనేది వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్లోను నెక్స్ట్ వీళ్ళ వెబ్సైట్లో కూడా గమనించే ప్రయత్నం చేశాను. వీళ్ళు ఇతర బ్రాండ్స్కి రా మెటీరియల్ని సప్లై చేస్తారు, వీళ్ళే ఓన్గా గార్మెంట్స్ని తయారు చేస్తారు, వీళ్ళకి రీటైల్ స్టోర్స్ కూడా ఉన్నాయి బయట. కాకపోతే రీటైల్ స్టోర్స్ రిలేటెడ్గా వీళ్ళు పెద్దగా ఎర్న్ చేయట్లేదు. వీళ్ళు రా మెటీరియల్ని సప్లై చేసిన వాటి రిలేటెడ్గానే ఎక్కువగా సంపాదిస్తున్నారు. వీళ్ళు ఏ బ్రాండ్స్కి రా మెటీరియల్ని సప్లై చేస్తున్నారని గమనిస్తే కొన్ని టాప్ బ్రాండ్స్ మనకు కనిపిస్తాయి. ఎస్ ఆలివర్ అని కానీ, జాకీ అని కానీ, ఐకి అని కానీ, H&M కానీ, ఇలా మల్టిపుల్ బ్రాండ్స్ మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఈవెన్ నిన్న టెలిగ్రామ్ లో కూడా స్పోర్ట్ కింగ్ ఇండియా వాళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. పాజిటివ్ ఫర్ స్టాక్ అని పెట్టాను. టాప్ లైన్ లో ఇంప్రూవ్మెంట్ కనిపించడం, మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్ మీన్స్ 25% ఉన్న వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 28% కి మూవ్ అవడం, అండ్ ప్రాఫిటబిలిటీలో 80% దగ్గరగా జంప్ కనిపించడం, ఇవి మనకి పాజిటివ్ ఎలిమెంట్స్ లా కనిపిస్తున్నాయి. కాకపోతే వీళ్ళ డెట్ టు ఈక్విటీ 1.28 దగ్గరగా ఉంది. ఇలా ROE, ROC ఇవన్నీ కూడా రీసెంట్ క్వార్టర్స్ లోనే చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అయ్యాయి. సో ఇది ఒక్క కంపెనీకి సంబంధించింది కాదు, మోస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్ కంపెనీస్ అన్నిట్లో కూడా రీసెంట్ క్వార్టర్స్ లో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ITC నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రీవియస్ గా మనం మాట్లాడుకుంది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ గ్రోత్ ఉంటుంది. బికాస్ లాస్ట్ ఇయర్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో వైరస్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి. కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో మనకి డ్రాప్ ఉంటుంది. బికాస్ ఈ జూన్ ఎండ్ క్వార్టర్ లైక్ ఏప్రిల్, మే, జూన్ లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ జూన్ ఎండ్ క్వార్టర్ లో మార్చ్ ఎండ్ క్వార్టర్తో పోలిస్తే కొంత డ్రాప్ కనిపిస్తుంది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో మొత్తం మనకి రెడ్ లో కనిపిస్తుంది. ఈవెన్ మార్జిన్స్ కూడా నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ కానీ, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కానీ రెండు కూడా మనకి డ్రాప్ అయ్యాయి. సో చూస్తుంటే ITC నెంబర్స్ వీక్గా ఉన్నట్లయితే కనిపిస్తుంది. కానీ సిగరెట్ బిజినెస్ అనేది చాలా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది అనుకున్నారు.
లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే వీళ్ళ సిగరెట్ బిజినెస్ కేవలం 12% దగ్గరగా మాత్రమే ఫాలో అయింది. అండ్ ఈవెన్ వాల్యూమ్స్లో కూడా ఎంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ వీళ్ళ సిగరెట్ బిజినెస్లో కనిపించలేదు. సిగరెట్స్ తర్వాత ఎక్కువగా మనం గమనించేది ఎఫ్ఎంసీజీ. ప్రీవియస్ క్వార్టర్లో వాళ్ళు 188 crore దగ్గరగా అక్కడి నుంచి రెవెన్యూని సంపాదిస్తుంటే ఇప్పుడు కేవలం 173 crore దగ్గరగా సంపాదిస్తున్నారు అంటున్నారు. ఈవెన్ ఇక్కడ కూడా మీకు ఫాలో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ సినారియోస్ డిఫరెంట్. మనకి మార్చ్ ఎండ్ క్వార్టర్ వేరు, జూన్ ఎండ్ క్వార్టర్ వేరు. సో ఈ రెండిట్లో కూడా ఎక్స్పెక్టెడే, ఈవెన్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్గానే వీళ్ళు నెంబర్స్ని ఇక్కడ పోస్ట్ చేశారు. ఇక్కడ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్గా ట్రెండ్ని మీరు గమనిస్తే లాస్ట్ క్వార్టర్ 323 crores దగ్గరగా వీళ్ళు ప్రాఫిట్ని జనరేట్ చేస్తే ఇక్కడ 392 crore దగ్గరగా వీళ్ళు ప్రాఫిట్ని జనరేట్ చేస్తున్నారు. సో వీళ్ళు పోస్ట్ చేసిన సెగ్మెంట్స్లో ప్యాకేజింగ్ రిలేటెడ్గా ఒక స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది, ఐటీ బిజినెస్ రిలేటెడ్గా కూడా స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. కానీ వీటి నుంచి ఐటీసీకి వెళ్ళే రెవెన్యూస్ చాలా తక్కువ. కాబట్టి మన మెయిన్ ఫోకస్ ఎప్పుడు కూడా సిగరెట్స్ మీద ఉంటుంది. అక్కడ ఏదైనా స్ట్రాంగ్ ఇంక్రిమెంటల్ గ్రోత్ కనిపిస్తే ఐటీసీకి అది సూపర్ పాజిటివ్. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ, బికాస్ ఎఫ్ఎంసీజీలో మంచి మార్జిన్స్ని వీళ్ళు జనరేట్ చేయొచ్చు కాబట్టి. అండ్ ఈవెన్ ఎఫ్ఎంసీజీ వాల్యుయేషన్ ఐటీసీకి వస్తే స్టాక్ ప్రైస్ ఇక్కడ నుంచి చాలా ఎక్కువగా మూవ్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఎఫ్ఎంసీజీ సైడ్ అయితే మూవ్ అవ్వాలనుకుంటున్నారు. దాని రిలేటెడ్గా వీళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. వీళ్ళ ఐటీసీ ఈ స్టోర్ రిలేటెడ్గా మీన్స్ D2C ప్లాట్ఫామ్ రిలేటెడ్గా మీన్స్ ఈ హోల్సేలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వీళ్ళందరూ లేకుండా డైరెక్ట్గా ఐటీసీ వాళ్ళే ప్రొడక్ట్స్ని కస్టమర్స్కి సెల్ చేసేలాగా ఆన్లైన్లో వీళ్ళకి ఒక ఈ స్టోర్ ఉంది. దాని 11 cities ఉంది. అండ్ ఫర్దర్గా కూడా దాన్ని పెంచాలనుకుంటున్నారని అయితే వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈవెన్ కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో ఎస్టిమేట్స్ని మిస్ అయింది ఐటీసీ అంటున్నారు. ఐటీసీనే కాదు చాలా స్టాక్స్ కూడా ఎస్టిమేట్స్ని మిస్ అయింది అంటున్నారు. బట్ నేను గమనిస్తున్నంత వరకు నేను ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నాను. బట్ ఆ ఇంపాక్ట్ నాకు ఈ రిజల్ట్స్లో కనిపించలేదు కాబట్టి నేను ఐటీసీ రిజల్ట్స్ని పాజిటివ్గానే చూస్తున్నాను. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ ఫేవరెట్ అండ్ టైమ్ టు టైం రీటైలర్స్ వాటాను పెంచుకుంటూ వెళ్ళిన బ్యాంక్ ఎస్ బ్యాంక్. ఈ రిజల్ట్స్ని మాట్లాడుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళు 207 crores ప్రాఫిట్ని పోస్ట్ చేశారు. సో ఇది ఇయర్ కంపారిజన్లో 355% గ్రో అయిందనమాట. ఇయర్ కంపారిజన్ ఎందుకు, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే గ్రోతే ఉంటుందని చెప్తున్నారు కదా. అంటే లాస్ట్ 10 quartersలో కూడా ఈ ప్రాఫిటే హైయెస్ట్. సో ఇంతలా ప్రాఫిట్ మేక్ చేస్తున్నారంటే వీళ్ళు ఏదైనా స్ట్రాంగ్ బిజినెస్ చేశారా? లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు చేసిన ప్రావిజనింగ్ చాలా తగ్గిందనమాట. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 1000 crore దగ్గరగా వీళ్ళు ప్రావిజనింగ్ చేస్తే లాస్ట్ క్వార్టర్లో 5240 crore దగ్గరగా ప్రావిజనింగ్ చేశారు. కానీ ఇప్పుడు కేవలం 644 crore మాత్రమే ప్రావిజనింగ్ చేశారనమాట. అసలు ప్రావిజన్స్ అంటే ఏంటి? ఇది మోస్ట్లీ అందరికీ ఐడియా ఉంటుంది, బట్ బిగినర్స్ ఉంటారు కదా. ఎస్ బ్యాంక్ వేరొకరికి లోన్ ఇచ్చింది అనుకుందాం, ఒక 100 crore లోన్ ఇచ్చింది అనుకుందాం. ఆ లోన్ రిలేటెడ్గా వడ్డీ వస్తుంది అనుకోండి, ఎస్ బ్యాంక్ ఏ ఇష్యూ లేదు. కానీ ఆ వడ్డీ రాదని ఎస్ బ్యాంక్కి తెలుస్తున్నప్పుడు వెంటనే ఎస్ బ్యాంక్ వాళ్ళు మేము 100 crore లోన్ ఇచ్చాం కదా, దాని రిలేటెడ్గా ఇంత % మేము ప్రావిజనింగ్ చేస్తున్నామని పక్కన ఉంచాలన్నమాట. ఎందుకంటే ప్రెసెంట్ ఆ ఎస్ బ్యాంక్ ని వాల్యూ చేసినప్పుడు ఇచ్చిన 100 crore లోన్ రిలేటెడ్ గా తిరిగి వడ్డీ వస్తుందని ఒక పాజిటివ్ వ్యూ ఎస్ బ్యాంక్ మీద ఉంటుంది. ఒకవేళ సడన్ గా 100 crore లోన్ రాదు, వాళ్ళు డిఫాల్ట్ చేశారని సడన్ గా మార్కెట్ లోకి అప్డేట్ వెళ్తే ఆ 100 crore లోన్ రిలేటెడ్ గా వెంటనే ఎస్ బ్యాంక్ అసెట్ క్వాలిటీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి రాదని తెలిసిన ప్రతిసారి బ్యాంక్స్ ముందుకొచ్చి ప్రావిజనింగ్ చేస్తూ ఉంటాయి, కొంత మనీని పక్కన పెడుతూ ఉంటాయి. ఒకవేళ అది తిరిగి రాకపోయినా ఇది కూడా మేము కొంత డబ్బులు పక్కన పెడుతున్నాం కాబట్టి మా లెండింగ్ బిజినెస్ మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండదు అని మార్కెట్కి చెప్పే ప్రయత్నం చేస్తుంది. బట్ మార్కెట్ దాన్ని ఎలా తీసుకుంటుంది? వీళ్ళు ప్రావిజనింగ్ చేస్తున్నారంటేనే ఎవరికో ఇచ్చిన లోన్ వీళ్ళకి తిరిగి రాదని వీళ్ళు చెప్తున్నట్టు, కాబట్టి అది నెగిటివ్ ఇంపాక్ట్గానే మార్కెట్ చూస్తుంది. అలానే హైట్ చేస్తూ వచ్చాయనుకోండి, బ్యాంక్స్ అసలు చెప్పకుండానే అంతా బాగానే ఉంది, మేము ఇచ్చిన లోన్స్ అని మాకు తిరిగి వస్తున్నాయని చెప్తూ వచ్చారనుకోండి, ఏ పాయింట్లో అయినా మార్కెట్కి అర్థమైతే ఒకవేళ బ్యాంక్ అలా హైట్ చేస్తే అది బిగ్గెస్ట్ ట్రిగ్గర్ అవుతుంది, నెగిటివ్ ట్రిగ్గర్ అవుతుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అది నెగిటివ్ అని తెలిసిన ప్రావిజన్స్ చేస్తూ ఉంటాయి. అలా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 1087 crore అండ్ లాస్ట్ క్వార్టర్లో 5240 crore ప్రావిజన్ చేసిన వీళ్ళు ఇప్పుడు కేవలం 644 crore మాత్రమే ప్రావిజన్స్ చేశారు. సో కొత్త మేనేజ్మెంట్, వాళ్ళకి హైట్ చేయాల్సిన నీడ్ లేదు, ఏదైనా ఓపెన్గానే చేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రావిజన్స్ ప్రీవియస్ క్వార్టర్లో చేశారు. ఈసారి క్వార్టర్లో వాళ్ళ ప్రావిజన్స్ తగ్గించారంటే బ్యాంక్ అసెట్ క్వాలిటీ కొంత స్టేబుల్గా మెయింటైన్ అవుతున్న వ్యూ అయితే బయటకు వెళ్తుంది ఫ్రెండ్స్. కాబట్టి బాటమ్ లైన్లో కనిపిస్తున్న 207 crore కాదు మనం పాజిటివ్గా చూడాల్సింది, ఇలా ప్రావిజన్స్ తక్కువ చేయడమే ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. ఈవెన్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే బెటర్గా అయింది. అండ్ వీళ్ళు ప్రాఫిట్స్ని పోస్ట్ చేసేసరికి రిటర్న్ ఆన్ అసెట్స్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ మనకు కనిపిస్తుంది. అండ్ వీళ్ళ అడ్వాన్సెస్ అండ్ డిపాజిట్స్లో పెద్దగా గ్రోత్ అయితే లేదు. అండ్ ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా కొంత స్టేబుల్గానే ఉన్నాయి. సో మరీ డిటోరియేట్ కూడా అవ్వలేదు, మరీ వీక్ కూడా అవ్వలేదు. సో ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ వెబ్సైట్స్లో 355% దగ్గరగా ఎస్ బ్యాంక్ వాళ్ళు ప్రాఫిట్స్ని పోస్ట్ చేశారంటున్నారు. సో ఇంతలా ప్రాఫిట్ గ్రోత్ వచ్చింది కాబట్టి మండే అప్పర్ సర్క్యూట్కి వెళ్తుందా అంటున్నారు. హెడ్లైన్స్లో కేవలం హైలైటెడ్ నెంబర్స్ మాత్రమే కనిపిస్తాయి, కానీ అవి రావడానికి బ్యాక్ ఉన్న రీజన్స్ ఏంటనేది కూడా మనం రిజల్ట్స్లో అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. రిజల్ట్స్ అయితే పాజిటివే, స్టాక్ పాజిటివ్గానే మూవ్ అవచ్చు. బట్ ఇలా 355% ప్రాఫిట్స్ రావడానికి ప్రావిజన్స్ తగ్గడం కారణంగానే ప్రాఫిట్స్ పెరిగాయన్న విషయాన్ని అయితే సబ్స్క్రైబర్స్ గుర్తుంచుకోవాలి.
అండ్ నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇండెక్స్ ఒక హెవీ వెయిట్, సో వీళ్ళు కూడా నెంబర్స్ని పోస్ట్ చేశారు. అండ్ ఇక్కడ కూడా సేమ్ సినారియో, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో వీళ్ళ రెవెన్యూ కానీ ఎబిటా కానీ గ్రో అయినట్లు కనిపిస్తుంటుంది. కానీ ఆ గ్రోత్ మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో కనిపించదు. వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్లోనూ ఫాలో అయ్యాయి, క్వార్టర్ ఆన్ క్వార్టర్లో కూడా ఫాలో అయ్యాయి. అండ్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే వీళ్ళ మార్జిన్స్లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ వీళ్ళ రిజల్ట్స్లో సెగ్మెంట్ వైడ్గా వీళ్ళకి వచ్చిన రెవెన్యూ బ్రేకప్ని గమనిస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ప్రతి ఒక్క నెంబర్ మీకు ఇంప్రూవ్ అయినట్టే కనిపిస్తుంది. కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ చేస్తే ఆయిల్ టు కెమికల్ బిజినెస్లో మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, ఆయిల్ టు గ్యాస్ బిజినెస్లో మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఇవి పాజిటివ్ సైడ్ అనమాట. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో కూడా వాటిలోంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. రీటైల్ సైడ్ మీకు డ్రాప్ కనిపిస్తుంది. అండ్ డిజిటల్ సెగ్మెంట్, ఈ జియో రిలేటెడ్గా బిజినెస్లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. రీటైల్ సెగ్మెంట్లో వచ్చిన డ్రాప్ కారణంగానే ఎంటైర్ రిజల్ట్స్ మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో డ్రాప్ అయ్యాయి. రెస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్స్ అన్ని కూడా కొంత బెటర్గానే పర్ఫామ్ చేశాయి. కాబట్టి ఈ రిజల్ట్స్ని నేను పాజిటివ్గా కాదు న్యూట్రల్గా చూస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ కరెక్ట్ అయినా స్టాక్ కరెక్ట్ అయినా డెఫినెట్లీ ఆపర్చునిటీయే. మోస్ట్లీ మెటల్ నేమ్స్ రిలేటెడ్గా ఇప్పుడు ఒక పాజిటివ్ బజ్ అయితే మనకు క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ చైనా వాళ్ళు ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు మొత్తం నెగిటివ్గా ఉంది మెటల్స్ రిలేటెడ్గా. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ఎలాగో గ్రోత్ ఉంటుంది, బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో కూడా వీళ్ళ రెవెన్యూ 8%, వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ 22% అండ్ వీళ్ళ ప్రాఫిట్ 41% దగ్గరగా గ్రో అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వీళ్ళ మార్జిన్స్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే వీళ్ళ మార్జిన్స్ ఆపరేటింగ్ సైడ్, నెట్ ప్రాఫిట్ సైడ్, ఈ రెండింటి దగ్గర కూడా మార్జిన్ సైడ్ మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో ఓవరాల్ JSW స్టీల్ నెంబర్స్ని పాజిటివ్గా చూడొచ్చు. ICICI బ్యాంక్ వాళ్ళ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ ఒక్క నెంబర్స్ని సింపుల్గా మాట్లాడుకుందాం, బికాస్ ఇప్పటికే లెంత్ చాలా పెరుగుంటుంది. సో వీళ్ళ ఎంటైర్ నెంబర్స్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్లో ఎలా మారింది, ఇయర్ ఆన్ ఇయర్లో ఎలా మారింది అనేది స్క్రీన్ పైన ఉంటుంది. ఎంటైర్ నెంబర్స్ని నేను పాజిటివ్గా చూస్తున్నాను. స్పెషల్లీ HDFC బ్యాంక్ రిజల్ట్స్ని గమనించాం కదా మనం. ప్రీవియస్ చాలా క్వార్టర్స్ కూడా HDFC బ్యాంక్ వాళ్ళే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కానీ ICICI బ్యాంక్తో పోలిస్తే బెటర్ గ్రోత్ని డెలివర్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పోస్ట్ చేసిన క్వార్టర్లో HDFC బ్యాంక్ వాళ్ళ గ్రోత్ కంటే కూడా ICICI వాళ్ళ బ్యాంక్ గ్రోత్ ఎక్కువగా ఉంది. అండ్ ఈవెన్ ఇది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్లో కూడా ప్రీవియస్ క్వార్టర్లో HDFC బ్యాంక్ ఒక నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 4.2 అంటే అది 4.1 ఫాలో అయింది. కానీ ICICI బ్యాంక్ లాస్ట్ క్వార్టర్లో 3.84 ఉంటే ఇప్పుడు అది 3.89 అయింది. నేను ఇది HDFC బ్యాంక్తో ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే మనకి మార్కెట్లో లిస్ట్ అయిన బ్యాంక్స్లో HDFC బ్యాంక్ తర్వాత ICICI బ్యాంకే. సో ఇలా మార్కెట్ క్యాపిటల్ రిలవెంట్గా ఉన్న వాటిని మనం కంపేర్ చేస్తే ఎవరి బిజినెస్ ఎలా ఇంప్రూవ్ అయింది అనేది మనకు అర్థమవుతుంది. వీళ్ళ అసెట్ క్వాలిటీ కొంత ఇంపాక్ట్ అయినట్టు కనిపిస్తుంది, బట్ మిగిలిన బ్యాంక్స్ ఇంపాక్ట్ అయిన దాంతో పోలిస్తే ఈ ఇంపాక్ట్ కొంత తక్కువ. కాబట్టి ఈ రిజల్ట్స్ని కూడా నేను పాజిటివ్గానే చూస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 15,750 దగ్గర గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 15,880 దగ్గర. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,560 అండ్ రెసిస్టెన్స్ 35,340. అండ్ జూలై మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా అలాగే ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా రెండింటిని కూడా కంబైన్ చేస్తే 16,000 కంటే కూడా 16,200 దగ్గర మనకు స్ట్రాంగ్ OI డేటా బిల్డ్ అవుతుంది. ప్రీవియస్గా కూడా మనకు ఒకసారి 15,900 దగ్గరికి వస్తున్నప్పుడు 16,000 కంటే కూడా 16,200 దగ్గర డేటా బిల్డ్ అయింది. బట్ అగైన్ మార్కెట్ ఫాలో అయ్యేసరికి అగైన్ 16,000 దగ్గర రైటింగ్ స్టార్ట్ అయిందనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది 16,000 బ్రేక్ అవుతుంటే 16,200 వరకు నిఫ్టీ వెళ్తుందని కాల్ రైటర్స్ భావిస్తున్నారు. సో టాప్ సైడ్ 16,000 ఇమీడియట్ రెసిస్టెన్స్, బట్ అది బ్రేక్ అయితే 16,200. బట్ డౌన్ సైడ్కి వస్తుంటే మాత్రం స్టిల్ ఇంకా 15,500 దగ్గరే మనకు ఓవరాల్ యాక్టివిటీ స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి 15,500 to 16,000 మనం రేంజ్గా గమనించవచ్చు. అది ఎప్పటి నుంచో గమనిస్తున్నదే, 1.5 మంత్ నుంచి గమనిస్తున్నదే. అండ్ అదే రేంజ్నే కంటిన్యూ చేయొచ్చు. బట్ ఒకవేళ 16,000 బ్రేక్ అయితే 16,200 వరకు కూడా నిఫ్టీ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి 16,000 బ్రేక్ అవ్వగానే మన రేంజ్ని 15,500 నుంచి 16,200కి మూవ్ చేయాల్సి ఉంటుంది. అలా లెంతీ అయిపోయింది ఇవాళ వీడియో. సో చాలా రిజల్ట్స్ ఉన్నాయి కదా, పిక్ చేద్దామంటే అవన్నీ కూడా ఇంపార్టెంట్ రిజల్ట్స్. సో అవి పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా అనేది మన వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి వీడియో ఇంత లెంత్ అయింది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.